ఈరోజు వరదానము. నేను ఆత్మిక యాత్రికుడును. ఈ స్మృతి ద్వారా సదా ఉపరాంగా, జ్ఞారాగా మరియు నిర్మోహీ భవ. ఆత్మిక యాత్రికులు సదా స్మృతి యాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయంగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి వేరే ఏ యాత్ర చేసే అవసరం లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉంటాయి. మనసు లేక శరీరంతో తిరగటం, వెతకటం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే స్మృతి ఉండాలి. యాత్రికులకు దేనిలోనూ మోహం ఉండదు. వారికి సహజంగానే ఉపరాంగా, న్యారేగా లేక నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది.